యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలపై మౌనమెందుకు? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలుపరచాలని స్థానిక నరసన్నపేట మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు తక్షణ పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వారిని మోసం చేస్తుందని వారు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తు చీకట్లోకి నెట్టబడుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నా, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పారదర్శక నియామక విధానం వంటి అంశాలు పూర్తిగా విస్మరించబడినట్లు స్పష్టమవుతోందని వారు తెలిపారు. ప్రభుత్వ విధానాలు యువతను ఆశాభంగానికి గురిచేస్తూ ఉద్యోగార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. నా పేరు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 నెలలు కావస్తున్నా కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసే నేపథ్యం ఎక్కడ కూడా కనిపించలేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు బాబు వస్తే జాబ్ గ్యారంటీ అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా సూపర్ 6 హామీలలో అమలులో చూసినట్లయితే మేము రాగానే అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు. అసలు బాబు వస్తే భవిష్యత్తు గ్యారంటీ, బాబు ష్యూరిటీ అన్నారు. అసలు ఎవరికి భవిష్యత్తుకు గ్యారంటీగా కూటమి ప్రభుత్వం నిలిచిందో చెప్పాలని ఆల్ ఇండియా మేము అడుగుతా ఉన్నాం. భవిష్యత్తులో ఉన్న యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మీరు గ్యారంటీగా మీరు నిలబడగలరు. ఆ యొక్క పద్ధతిని చేయడంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వైఫల్యం చెందిందనేసి ప్రధానంగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది యువకులు ఉన్నారు. యువకులకు ఉద్యోగాలు ఇస్తాము, ఉపాధి కల్పిస్తాము, యువకుల యొక్క హక్కులను మేము కాపాడుతామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఎంతవరకు కూడా నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచనలు, అవకాశాలను మీరు తీసుకుపోవడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఆనాడు మీరు పాదయాత్రలో మీరు చెప్పారు, అదేవిధంగా మీ అబ్బాయి లోకేష్ గారు చెప్పారు, అదేవిధంగా నా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు అందరూ కూడా ఇచ్చిన హామీ అది. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ఉపాధి కల్పిస్తామన్న మీరు ఎంతవరకు కూడా ఆలోచన చేయకపోవడం కరెక్ట్ కాదు. అదేవిధంగా జాబ్ గ్యారంటీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తామన్నారు. మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేసిన సందర్భంలో, అనేకమైన కార్యక్రమాలు చేసిన సందర్భంలో మీరు చెప్పారు మొన్న లోకేష్ గారు ఏమిటంటే ఉగాదికి మేము ఖచ్చితంగా జాబ్. నా పేరు బొత్స సంతోష్ కుమార్, నేను అఖిల భారత యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడిని. ఆనాడు యువకుల పాదయాత్రలో నారా లోకేష్ కేవలం యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మబలికి అధికారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు 15,000 మంది ఏపీఎస్బీసీఎల్ ఎంప్లాయీస్ కి ఆ రోజు కమిషనర్ నిశాంత్ కుమార్ మిశ్రా గారు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 20 నెలల కాలం గడుస్తున్నా సరే ఈ రోజు కూడా వాళ్ళకి న్యాయం చేసిన దాఖలాలు ఏడా లేవు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆ రోజు విజయవాడలో వరద బాధితుల కోసం కేవలం వాలంటీర్లను బాగా వాడుకున్నారు. వాళ్ళు కూడా గౌరవ వేతనం 10,000 రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా వాళ్ళకి న్యాయం చేసిన దాఖలాలు ఏడా లేవు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని నమ్మబలికి చెప్పారు. కానీ ఈ రోజు కూడా 20 నెలల కాలం గడిచినా సరే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు. ఈ ఏపీఎస్బీసీఎల్ మరియు వాలంటీర్లకు న్యాయం చేయని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మేము సమీకరించుకుని అనేక ఉద్యమాలకి, పోరాటాలకి ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నర్సన్నపేట స్థానిక నగరంలో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది 2 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకి గాలి వదిలేయడం జరిగింది. ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ అసెంబ్లీ సమావేశాలైనా జరిగే మార్చి 12 తేదీ లోపైన పూర్తి స్థాయిలో ఎన్నికలు ఇచ్చిన హామీని ఎన్డీఏ కూడా గవర్నమెంట్ నిలబెట్టుకోవాలని చెప్పి ఏ వైపుగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలయాపన చేస్తూ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు మీరు ఆదుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని వెంటనే అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, పూర్తి స్థాయిలో నిరుద్యోగులను ఆదుకుంటాము, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చినంత వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఎంతమంది నిరుద్యోగులకు మీరు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగస్తులు కల్పించారు, ఎంత వేల కోట్ల రూపాయల డబ్బులు ఎవరికి ఇచ్చారు మీరు తక్షణమే అసెంబ్లీలో మీరు చర్చించాలి. తరుణంలో అఖిల భారత యువజన సమాఖ్య ప్రధాన డిమాండ్ చేసిందంటే ఈ రాష్ట్రంలో ఉపసంఘం ఏర్పాటు చేయాలి 5,000 మంత్రులతో. ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమందికి మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో అప్పుడు మీరే చెప్పారు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 2,36,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అది తక్షణమే అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎన్ని జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేశారు? అధికారం చెప్పి 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఎటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏమంటే మాయ మాటలు చెప్పడానికి మంత్రి లోకేష్ గారు మేము ధర్మ